తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉండడంతో రేపు ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుతో పాటు మంత్రివర్గ విస్తరణ, పార్టీలో కీలక పదవులపై చర్చించనున్నారు. పదవుల భర్తీ భవిష్యత్ కార్యాచరణపై ఏఐసీసీ పెద్దలతో కాంగ్రెస్ నేతలు చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బరిలో ఓసీ నుంచి వేం నరేందర్ రెడ్డి, పార్జాత నరసింహారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్రావు, కుసుమ కుమార్ పేర్లున్నాయి. బీసీ నుంచి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జర్పేటి జైపాల్, గాలి అనిల్ పేర్లు పరిశీలనలో ఉండగా ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్, జ్ఞానసుందర్, దొమ్మాటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నలుగురికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉండగా సొంత పార్టీ నుంచి దాదాపు 40 మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన వారే అధికంగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ప్రాతిపదికన ఈ 4 సీట్లు ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందులోనూ ఒక మహిళకి తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వకూడదని నిబంధన పెడితే సంపత్ కుమార్ పేరు లేకుండా పోయే అవకాశం ఉంది. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి బెల్లయ్య నాయక్, విజయభాయ్, రాములు నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 4 స్థానాల్లో ఒక స్థానం మహిళకు ఇవ్వాలనుకుంటే విజయభాయ్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. అనేక సామాజిక విషయాలపై బెల్లయ్య నాయక్ కు పట్టు ఉండడంతో బెల్లయ్య నాయక్ కు ఎమ్మెల్సీ ఇస్తే ప్రభుత్వ వాదనను గట్టిగా వినిపిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక రాములు నాయక్ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఈసారి జాబితాలో రాములు నాయక్ పేరు చేర్చారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఈ నెల 9వ తేదీన ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఢిల్లీలో ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించి ఏఐసీసీకి అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న నాయకుల జాబితా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు అందజేసినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. మిత్రపక్షం సిపిఐ ఒక ఎమ్మెల్సీని అడుగుతోందని, ఆ విషయమే ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సిందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక సీట్ నిర్ణయం చేయాలంటే అన్ని రకాలుగా ఆలోచన చేసి, అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి, రాజకీయ, కుల, ప్రాంతీయ సమీకరణలు జోడించుకొని ఇప్పటివరకైతే ఏ సామాజిక వర్గాలకు ప్రయత్నం దొరకలేదో వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి రాహుల్ గాంధీ గారు అహ్మదాబాద్లో డీసీసీ అధ్యక్షుల కన్వెన్షన్లో బిజీ ఉన్నారు. కాబట్టి రేపు సాయంత్రానికల్లా మేము వారిని కలిసే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందట. ఎవరి పేరు చెబితే ఎవరు ఏమనుకుంటారోనని పార్టీ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక బాధ్యత హైకమాండ్ కి ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీ 20 ఏండ్ల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.